నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. నిన్నటిదాకా తెలంగాణ రాష్ట్రంలో పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకెపూడి గాంధీకి సంబంధించినటువంటి పంచాయతీ నడిచింది. ఇక పంచాయతీ సద్దు మణుగుతుందనేటటువంటి మూమెంట్లోనే ఒకవైపు జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి వర్సెస్ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కి సంబంధించిన ఒక కొత్త పంచాయతీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకోబోతున్నది. ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనేకమైనటువంటి పంచాయతీలు ఆయన చేతిలో ఉన్నాయి. ఒకటి మంత్రివర్గానికి సంబంధించిన విస్తరణ అంశం, ఒకటి ఖమ్మం ఫ్లడ్స్కి సంబంధించిన అంశం, తర్వాత రుణమాఫీకి సంబంధించిన అంశం, రైతు భరోసాకి సంబంధించి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి ప్రతి అంశంలో రేవంత్ రెడ్డి సతమతమవుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసాం. ఇదే మూమెంట్లో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆయన జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఆయన హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులతో కూల్చివేస్తలు చేస్తున్నటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూసాం. ఏదైతే బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయో అవన్నీ బిల్డింగ్స్ పోలీస్ అధికారులతో సహా జిహెచ్ఎంసీ అధికారులను, మున్సిపల్ అధికారులు వీళ్ళందరినీ కూడా తీసుకుపోయి అక్కడ పెద్ద ఎత్తున కూల్చివేస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ మనం దాదాపు ఒక నెల రోజుల వ్యవధి నుండి చూస్తూనే వస్తున్నాం. అయితే జిహెచ్ఎంసీ కమిషనర్ అమలపాలి మాత్రం అధికారులకు బిగ్ షాక్ ఇచ్చింది. అదేంటంటే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కింద జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా పనిచేస్తున్నారు. కొంతమంది అధికారులకైతే హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో కొన్ని కీలకమైనటువంటి పదవులు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా చూస్తున్నాం. అయితే అమలపాలికి సంబంధించిన అంశంలో ఒక బాధ ఏంటంటే జిహెచ్ఎంసీ మీకు జీతాలు ఇస్తుంది, మీరు పనిచేస్తున్నది మున్సిపల్ శాఖ కింద. మరి మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికారులపై ఎక్కడ పనిచేస్తున్నారు? హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కింద పనిచేస్తున్నారు. మీకు జీతాలు ఇచ్చేది మున్సిపల్ శాఖనా, లేకపోతే మీకు జీతాలు ఇచ్చేది హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథా? మీరు జిహెచ్ఎంసీ కింద పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఇప్పుడు అసలే వినాయక చవితి, ట్యాంక్ బండ్ దగ్గర పెద్ద ఎత్తున రద్దీ ఉంటుంది. వినాయకులన్నింటి కూడా ట్యాంక్ బండ్లోనే నిమజ్జనం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏదైతున్నదో ఇది జిహెచ్ఎంసీకి సంబంధించిన పరిధిలో వస్తుంది. ఈ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కిందనే పనిచేస్తున్నది. అట్లనే మున్సిపల్కి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి పోస్టులు ఉంటాయి, దాంట్లో కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీస్లో ఉన్నటువంటి కొంతమంది హైడ్రా కిందనే పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ అమరపాల్ ఏం చెప్తున్నది అంటే ఎట్టి పరిస్థితులలో మీరు వచ్చి మీ విధుల్లో మీరు జాయిన్ కండి, మీ దాంట్లో మీరు పని చేసుకోండి, మీకు హైడ్రాకు ఎటువంటి సంబంధం లేదు. హైడ్రా కమిషనర్కి జిహెచ్ఎంసీ కమిషనర్కి చాలా పొంతనుంది, మనకు అవసరం లేని దాంట్లో మీరు తలదూర్చొద్దంటూ కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులకు అమలపాలి చాలా క్లియర్ కట్గా ఆమె ఒక నోటీస్ ఇచ్చిందనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నది. ఆమె ఆదేశించిందంటే ఇమ్మీడియట్లీ హైడ్రా దగ్గర పనిచేస్తున్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు వెంటనే వచ్చి మీ పోస్టులో మీరు జాయిన్ కండి. ఒకవేళ జాయిన్ కాకపోతే 1వ తారీఖు మీకు రావాల్సినటువంటి జీతాలను మేము కట్ చేస్తాం, మీకు జీతాలు ఇవ్వబోము. ఒకవేళ నిజంగానే మీరు హైడ్రా కిందనే పనిచేయాలనుకుంటే హైడ్రా దగ్గర మీరు జీతం తీసుకోండి, లేదు మేము మున్సిపాల్లోనే పనిచేస్తాం, జిహెచ్ఎంసీ పరిధిలోనే మా జీతాలకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉన్నాయని కూడా వెంటనే ఇక్కడికి వచ్చేయండి అంటూ కూడా అమలపాలి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాస్తవానికి ఎందుకు ఈ దుమారం రేగుతా ఉంది, ఎందుకు ఇట్లా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిన అమలపాలి అంటే ఓవైపు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున భారీ వర్షాలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం. వర్షాకాలానికి సంబంధించిన వ్యవధిలో హైదరాబాద్ అంతా అతలాకుతలం అవుతుంది. హైదరాబాద్ అంతా కింద మీద అయితే చిన్నగా కుండపోత వర్షం పడితేనే హైదరాబాద్ అంతా వరదలలో మునిగి తేలిపోతుంది. ఇలాంటి మూమెంట్లో హైడ్రాని ప్రారంభించి ఓవైపు కూల్చివేతలకు సంబంధించినటువంటి పర్వం కొనసాగుతూ ఉంది. ఇటు సైడ్ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా అటు సైడ్ లాక్కపోతే మా పరిస్థితి ఏంది? ఇప్పుడు చాలా మంది జిహెచ్ఎంసీ పనిచేయకపోతే జిహెచ్ఎంసీ పనిచేస్తలేదు, దీంట్లో వ్యక్తులు లేరు, దీంట్లో ఉన్నటువంటి వ్యక్తులను ఏం చేసిరు, ఎందుకు కొత్త పోస్టులు రిక్రూట్ చేస్తలేరు, ఎందుకు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తలేరని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఉన్నటువంటి పాత వ్యక్తులందరినీ కూడా హైడ్రాలో రిక్రూట్ చేసుకుంటే హైడ్రాకు తీసుకోపోతే మరి జిహెచ్ఎంసీ పరిస్థితి ఏంది? జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వ్యక్తుల ఆ అంశం ఏంది? ఎక్కడ రాకపోవాలా? కావాలంటే హైడ్రా కొత్త వాళ్ళను పెట్టుకోండి, కావాలంటే మీరు కొత్త పోస్టులను రిక్రూట్ చేసుకోండి, కానీ జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని హైడ్రాలోకి తీసుకోకండి అంటూ కూడా ఇటు అమలపాలి చెప్పేటటువంటి ప్రయత్నం చేసినారు. ఈ అంశం కాస్త హైడ్రాలో ఎవరెవరైతే జిహెచ్ఎంసీ నుండి పోయినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రంగనాథ్కి ఫిర్యాదు చేసేటటువంటి ప్రయత్నం చేశారంటూ పెద్ద ఎత్తున నడుస్తున్న చర్చ. అయితే రంగనాథ్ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి
ఆ ఇన్ఫర్మేషన్ అందించేటటువంటి ప్రయత్నం చేసినట్టు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశం పైన పూర్తి స్థాయిలో డీటెయిల్స్ తీసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాడట. జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పుడున్నటువంటి మూమెంట్లో ఎంతమంది అవసరం, ఎంతమంది రిక్రూట్ ఉన్నారు, ఎంతమంది కావాలి, ఒకవేళ నిజంగానే ఇప్పుడు అవసరం ఉంటే, అత్యంత ఎక్కువ అవసరం ఉంటే వాలంటీర్లను పెట్టుకునేటటువంటి అవకాశం కూడా వాళ్ళు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటి మనం, ఎందుకంటే వినాయక చవితి ఇప్పుడు సండే రోజు లేకపోతే మండే వరకు మొత్తం పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆ ట్యాంక్ బండ్ దగ్గర వినాయకుడిని నిమజ్జనం అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున అక్కడ చెత్త కూరుకుపోయి ఉంటుంది. ఆ పూలదండలు కానివ్వండి, ఇంకోటి వగేరా వగేరా చాలా ఉంటాయి. ఇవన్నిటిని కూడా క్లీన్ చేయడానికి, ఇవన్నింటిని చూసుకోవడానికి, అలాగే అక్కడ మొత్తం ఆ ట్యాంక్ బండ్ చుట్టుపక్కల మొత్తం కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు ఉండాలి. ఎందుకంటే సేఫ్టీ చూసుకోవాల్సినటువంటి బాధ్యత జిహెచ్ఎంసీ పైన ఉంటుంది. కాబట్టి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున టీం, కీలకమైనటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా హైడ్రాలో పనిచేస్తున్నారు. వాళ్ళు వెంటనే జిహెచ్ఎంసీకి మళ్ళీ బ్యాక్ రావాల్సినటువంటి అవసరం ఉంది. హైడ్రాకు మనకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళతో మనకు సంబంధం లేని రీతిలో మీరు అక్కడ కనుక ఉంటే ఖచ్చితంగా మీ పోస్టులతో పాటు మీ జీతాలు కూడా కట్ అయిపోతుంది అంటూ కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ అమలపాలి చాలా క్లియర్ కట్ గా చెప్పింది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. ఇదే అంశాన్ని రంగనాథ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి, అలాగే కొంతమంది మంత్రుల దృష్టికి కూడా తీసుకుపోయారంటూ వినబడుతున్నటువంటి చర్చ. ఇదే నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 కమిషనర్లకు సంబంధించినటువంటి చర్చ పెద్ద ఎత్తున నడుస్తా ఉన్నది. హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. ఓవైపు ఎవరైతే సిబ్బంది ఉన్నారో జిహెచ్ఎంసీలో పనిచేసి హైడ్రాకు వచ్చిన సిబ్బంది అందరూ కూడా ఇప్పుడు గుబులుతో ఉన్నటువంటి పరిస్థితి, పరేషాన్లో పడ్డారు. ఎటు పనిచేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో కనబడుతున్నారు. ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వాలంటీర్ ని రిక్రూట్ చేసుకునేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున నడుస్తున్న చర్చ. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు హైడ్రాకు వచ్చి సెట్ అయిపోయారు. సో హైడ్రాలో వాళ్ళకి కొన్ని కీలకమైన పోస్టులు ఇచ్చి ఆ పోస్టులకు పేర్లు కూడా పెట్టారు. ఇప్పుడు ఈ మూమెంట్ లో ఈ పోస్టులను వదిలిపెట్టి మళ్ళీ పోస్టుల దగ్గర నుండి మళ్ళీ జిహెచ్ఎంసీకి వెళ్ళాలంటే కొంత గ్లమ్జీ అయిపోతుంది. అంత అటు ఇటు అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ సెటిలైట్ కావడానికి ఇంకో 1-2 నెలల టైం పడుతుంది. కాబట్టి ఉన్నటువంటి వ్యవస్థను ఇలాగే ఉంచండి, దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసే ప్రయత్నం చేద్దామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుందనే చర్చ వినబడుతున్నది. ఆల్రెడీ సీఎంఓ ఆఫీస్లో పెద్ద ఎత్తున ఒక మీటింగ్ కూడా జరుగుతూ ఉందంటే ఈ అంశం పైన. ఎందుకంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే మొత్తం ట్యాంక్ బండ్ చుట్టుపక్కల మొత్తం కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు ఉండాలి. ఎందుకంటే చాలా మంది పబ్లిక్ అక్కడికి పోతారు. నిమజ్జనం చేసే మూమెంట్ లో కాలు జారి ఎవరైనా లోపల పడే అవకాశం ఉంటుంది, లేకపోతే దెబ్బలు తగిలేటటువంటి అవకాశం ఉంటుంది. ఓన్లీ పోలీసులు మాత్రమే హ్యాండిల్ చేయలేరు కదా. పోలీసులతో పాటు జిహెచ్ఎంసీ ఒక కీలక పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాదాపు ఇప్పుడు ఈ వ్యవధిలో 10,000 మంది అయినా కూడా సరిపోరు, మినిమం చెప్పాలంటే వాలంటీర్లతో సహా. అంటే అంతమంది ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. నాట్ ఓన్లీ ట్యాంక్ బండ్, ఎంటైర్ హైదరాబాద్ మొత్తం కూడా 10,000 మందినే సరిపోరు. అంటే అంత పెద్ద ఎత్తున వినాయకులను పెట్టుకుంటారు. హైదరాబాద్ లో గణపతి అనేది అత్యంత కీలకంగా జరుగుతుంది. అందరూ కూడా దేవుణ్ణి కొలిచేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అంత ఈజీగా బ్యాక్ ఎండ్ స్టెప్ తీసుకునేటటువంటి ఆలోచనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కనబడనటువంటి పరిస్థితి. ఇది సద్దు మణిగేటటువంటి కార్యక్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. కానీ ఒక వెనకాల ఒకటి పంచాయతీలు తలగ్గుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ హైడ్రాలోకి కొంతమంది కొత్త వ్యక్తులను కూడా రిక్రూట్ చేసుకునేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా నడుస్తున్నటువంటి చర్చ. పంచాయతీలు లేకుండా ఉండాలంటే ప్రస్తుతం ఈ వినాయక చవితిని ఎల్లదీయండి, ప్రస్తుతం ఇది అయిపోయిన తర్వాత బ్రీఫ్ గా మనం ఈ అంశాన్ని ఆలోచించే ప్రయత్నం చేద్దామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి డిసిషన్ తీసుకోబోతుందనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నది. కానీ అధికారుల మధ్యలో మాత్రం పెద్ద ఎత్తున ఒక టెన్షన్ వాతావరణం ఉన్నది. ఇప్పుడు జీతం ఏమో వీళ్ళు ఆప్తా అంటున్నారు, జిహెచ్ఎంసీ జీతం ఆప్తా అంటున్నారు. మరి ఇక్కడ హైడ్రా పరిస్థితి ఏంది? హైడ్రాలో ఉన్న జీతం ఇస్తారా అంటే హైడ్రా అనేది ఒక కొత్త వ్యవస్థ. జిహెచ్ఎంసీ అనేది ఎప్పటి నుండో ఉంది, కానీ హైడ్రా అనేది ఒక కొత్త వ్యవస్థ రూపొందించబడింది. మరి హైడ్రాలో మా పోస్ట్ ఏంది? ఉన్న పోస్ట్ ఏమైనా ఊడబీకి కొత్తలను పెట్టుకుంటారా, లేకపోతే ఈడికెళ్ళి మళ్ళీ మేము జిహెచ్ఎంసీకి వెళ్ళిపోవాలనేది అర్థం కానటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. అయితే ఇది మాత్రం పెద్ద ఎత్తున సంచలనంగా మారినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మళ్ళీ ఒక పంచాయతీ తెరపైకి వస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కొంత సద్దు మణిగేటటువంటి కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొస్తా ఉన్నాడు. ఎలాంటి పంచాయతీలు కాకుండా కొంత క్లియర్ గా వాటిని పరిశీలించేటటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నట్టుగా కొంత నడుస్తున్నటువంటి చర్చ. ఇదే నేపథ్యంలో ఓవైపు తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు అలాగే
అక్కడ ఉన్నటువంటి కేబినెట్ కి సంబంధించిన ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా సో రేవంత్ రెడ్డికి కొన్ని కీలకమైనటువంటి ఏదైతే డిసిషన్స్ ని షేర్ చేసుకోబోతున్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. కానీ అమలపాలి మాత్రం తగ్గేటటువంటి అవకాశం కనబడట్లేదు. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో అధికారుల అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు కావాలంటే హైడ్రా కిందికి కొత్త వాళ్ళని తీసుకొని ఉన్న వాళ్ళని మాత్రం మా దగ్గరికి పంపియండి అంటూ కూడా ఆమె పెద్ద ఎత్తున మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉంది. కొంత చర్చలు కూడా వినబడుతున్నది. రంగనాథ్ మాత్రం కొంత సైలెన్స్ లోనే కనబడుతున్నాడు. రంగనాథ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకంటే రంగనాథ్ ని హైడ్రాలో ఏర్పరచుకొని రంగనాథ్ కి హైడ్రాకి సంబంధించిన కీలక పోస్ట్ ఇచ్చింది కాబట్టి సో రంగనాథ్ ఏం మాట్లాడే పరిస్థితి లేదు. డైరెక్ట్ ముఖ్యమంత్రితోనే రంగనాథ్ డిస్కస్ చేస్తున్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. సో ఇప్పుడు ప్రజెంట్ మాత్రం వాలంటీర్లను ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు. లేదంటే ఒకవేళ జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు హైడ్రాలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ జిహెచ్ఎంసీకి వెళ్ళిపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వెళ్ళిపోతే మళ్ళీ హైడ్రాకి కొత్త అధికారులను రిక్రూట్ చేసుకునేటటువంటి ఆలోచనలో కూడా కొంత రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా కూడా కొంత నడుస్తున్నటువంటి చర్చ. కానీ కొంత టైం పట్టొచ్చు అనేటటువంటి మూమెంట్ లో కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ ఆదివారం మళ్ళీ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ దూకుడు ప్రదర్శించేటటువంటి కార్యక్రమం కనబడతా ఉంది. ఓవైపు ఆదివారం ఇక్కడ నిమజ్జనం ఉన్నటువంటి నేపథ్యంలో ఆదివారం ఒకేసారి హైడ్రా కూడా దూకుడు పెంచితే అధికారులకు కొంత ఒత్తిడి ఉండొచ్చు, అధికారులకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండొచ్చు, అధికారులు సరిపోయేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నది. ఈ అన్ని అంశాలపైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రీఫ్ గా ఆయన డిస్కస్ చేస్తా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్న పరిస్థితి.